దొరికాడు కోతి. నన్ను కొత్త ఆవకాయ అంటావా? కోతి. ఏయ్ ఎప్పుడొచ్చావు? చాలా సేపైంది స్వామి. రా రా. ఏంటి మీ ఊరు చూపిస్తానన్నావు కదా, ఏంటి మొద్దు నిద్ర? పద త్వరగా. ఒక్క నిమిషం మొహం కడుకొని వచ్చేస్తాను. హలో, నువ్వు ఇలాగే చాలా అందంగా ఉన్నావు. ముందు పద, టైం అవుతోంది. ఓకే పద పద. కోతి. హలో సార్. హలో హలో, బాగున్నారా? చూసావా మన రెస్పెక్ట్. అవును. ఏనా సత్తి, బాగున్నావా? ఇదిగో ఇది పోస్ట్ ఆఫీస్. ఓహో, అక్కడ 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 కనిపిస్తుంది, అది ప్రెసిడెంట్ గారి ఇల్లు. ఆహా. 30 ఏళ్ల నుంచి ఆయనే ప్రెసిడెంట్. ఈ బ్రిడ్జి బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టించారు, ఇప్పటికీ చెప్పి చెదరలేదు. హాయ్. హలో. ఈ ఊళ్ళో మనకు కొంచెం లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువలే. అవునవును, గుమ్మడి పండ్ల మధ్య బూడిద గుమ్మడికాయలా ఉంటావుగా. ఇదేంటో తెలుసా? వాటర్ ట్యాంక్. కాదు, లవర్స్ ట్యాంక్. లవర్స్ ట్యాంకా? అవును. సత్యం సుజాత అని 2 లవర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ ప్రేమను వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని దీని మించి దూకేశారు. ఓహో. అప్పటి నుంచి దీన్ని వాటర్ ట్యాంక్ అనడం మానేసి లవర్స్ ట్యాంక్ అని పిలవడం మొదలు పెట్టారు. సూసైడ్ పాయింట్ అన్నమాట. పర్లేదే, మీ ఊళ్ళో ప్రతి వస్తువుకి ఏదో ఒక చరిత్ర ఉంది. అసలు చరిత్ర అనేది పుట్టిందే మా ఊళ్ళో నుంచి. అచ్చా, పద. అవునరా వాడే. ఏంటి ఆడు పక్కన ఉన్నది కొంటే? అవునరా ఆడేంట్రా సొన్న బొట్లు పెట్టుకున్నాడు మొహానికి. సిటీ గుంట కదా, కొంచెం పౌడర్ కప్పుకుంటాడు రా. ఎవరు వీళ్ళు మనల్ని చూస్తున్నారు? వీళ్ళ బేవర్స్. నువ్వు మాకు దొరకకపోతావా, మేము చూడకపోతామా? ప్రియా, నీకు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. ఏ? ఇలా నలుగురిలోకి వచ్చేటప్పుడు టైట్ గా ఫిగర్ కనిపించేలా ఇలా డ్రెస్ వేసుకోవాలా? చూడు, అందరూ నిన్ను చూసి ఎలా నవ్వుతున్నారు. ఓహో, ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. అలా నవ్వుతావేంట్రా? ఒక సిరిడి. యా, ఇట్స్ మీ. కోతి. ఏయ్, ఆగు. ఏయ్, ఆగు. నిన్ను. కోతి. ఆగు. ఏయ్, కొత్త ఆవకాయ. ఆగు, ఆగమంటే. కోతి. ఏయ్, నేనేం కోతిని కాదే, నువ్వే కొత్త ఆవకాయ. ఏయ్, ఆగు. నేనేం చేస్తానో చూడు. ఎక్కడికి వెళ్తావే? ఎక్కడికి వెళ్తావు? నన్ను పూర్తిగా కొట్టేసి చేస్తావా? ఇప్పుడు చూడు, నిన్ను నాకు పూర్తిగా పొద్దు చేస్తాను. రాస్తావా? ఉండు, నీ పని చెప్తాను. ఇక్కడి నుంచి ఇలా ఈ పదకాల పక్క మందలారి గారు చాలా మంచి సెకండ్ 46 కొడుకు. నిన్ను రోజు డాడీ కూడా. ఈ ఎల మంచిగా రావడం మా 10 ఎకరాల పొలం నాకు సెటిల్ అయిపోతుంది. ఇక్కడ దాక్కున్నా. మా పాడిగేదులండి. రాత్రి తెల్లవారు జాతర సందర్భంలో పడి దోళ సైతం మర్చిపోలేరు గారు. ఒక్క నిమిషం అండి, గద్దేసి వెళ్దాం.